ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పున్నమి 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ దీక్షలేంటి? ఆరోగ్యం పాడవుతుందన్న భయం కూడా లేకుండా. ఆదిత్య, నువ్వైనా చెప్పాలి కదా. కూల్ వైదిక ఆంటీ. పున్నమి చేస్తుంది గ్రేట్ థింగ్. సాటి మనిషి కోసం పున్నమి చేస్తున్న సాక్రిఫైస్ ఎవరు చేస్తారు? షీ సచ్ అ బ్యూటిఫుల్ గర్ల్. పున్నమి, నువ్వు కోరుకున్నది జరగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. గో అహెడ్. పున్నమి, వెళ్దాం పద. పున్నమి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. తన కోసం తనే వెతుకుతానని 15 రోజులు టైం తీసుకుంది. ఈ పెళ్ళైతే బాగుందనుకున్నాను. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. అందరికీ నమస్కారం. జాబిల్లి, నువ్వెక్కడున్నావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు, కానీ ఎక్కడున్నా ఈ వీడియో చూస్తుంటావని మాత్రం నాకు అనిపిస్తుంది. జాబిల్లి, నీకోసం ఒక నాన్న, ఒక నానమ్మ, ఒక కుటుంబం 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడడం అంటే ఏదో నామ మాత్రంగా ఎదురు చూడడం కాదు, బతికున్న శవాలుగా ఉంటున్నారు. నీ రాకతో ఊపిరి పోసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి నువ్వెక్కడున్నా ఇంటికి రా జాబిల్లి. నీకోసం నువ్వే అర్థిస్తున్నావా పున్నమి? నీ బాధ చూస్తుంటే, ఈ ఇంటి ఘోష చూస్తుంటే నీ గురించి నిజం చెప్పేద్దామనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నువ్వు పడే ఇబ్బందులు కూడా నాకు ముఖ్యం పున్నమి. నువ్వే జాబిల్లి అని తెలిసిన మరుసటి క్షణం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎన్ని యుద్ధాలు చేయాలో తెలియడం లేదు. అందుకే చెప్పట్లేదు. నన్ను క్షమించి పున్నమి. ఎక్కడున్నావు జాబిల్లి? నేను చచ్చిపోయేలోపు నాకొక్కసారైనా కనిపిస్తావా జాబిల్లి? నీకోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను జాబిల్లి. అయినా నువ్వు వస్తావనే ఆశతో ఇన్ని రోజులు బతుకుతున్నాను. ఇన్ని రోజులు నీ ప్లేస్లో ఇదిగో ఈ పున్నముంది. ఇప్పుడు పున్నమి కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అమ్మ జాబిల్లి, పున్నమి లేక నువ్వు రాక నేను ఎవరి కోసం బతకాలి? నేను ఎందుకు బతకాలి? అంతంత మాటలు ఎందుకు అయ్యగారు? మీ జాబిల్లి మీ పక్కనే ఉంది. నిజంగా మీరు బ్రతకలేని పరిస్థితి వస్తుందంటే ఇప్పుడే నిజం చెప్పేస్తాను. అప్పుడు మీ జాబిల్లిని కాపాడుకోవడం ఎవరి తరము కాదు. అందుకే చెప్పలేకపోతున్నాను. అమ్మ జాబిల్లి, నువ్వు సాధారణమైన అమ్మాయివి కాదు. హర్యాంక వంశపు యువరాడివి. నీకోసం ఈ సామ్రాజ్యం ఎదురు చూస్తోంది. నీ సింహాసనం ఎదురు చూస్తోంది. ఎన్నో ఏళ్లుగా నీ రాక కోసం పరితపించిపోతున్నా నీ తండ్రి హృదయం ఎదురు చూస్తోంది. జాబిల్లి గురించి ఎవరికి ఏం తెలిసినా, జాబిల్లి జాడ ఎవరు తెలిపినా
వాళ్ళకి తగిన బహుమతి ఇవ్వబడుతుంది. ఈ ఆలోచన ఎవరిది మేడం? తననే అడగండి. మీరు ఈ ఇంటి పని మనిషి. మయూక, తను కూడా ఈ ఇంటి మనిషి. ఈ ఇంటికి బాగా కావలసిన అమ్మాయి. మీకు విషయం అర్థమైంది కదండి. ఈ విషయాన్ని అన్ని ఛానల్స్లో ప్రసారం చేయండి, ప్రమోషన్ చేయండి. మా జాబిల్లి మా ఇంటికి రావడానికి మీ వంతు మీరు సాయం చేయండి. తప్పకుండా జాబిల్లి మీ ఇంటికి వస్తుంది. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అమ్మ పున్నమి, నా బిడ్డని నా దగ్గరికి చేర్చడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నీకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. అయ్యగారు, అంత పెద్ద మాటలు మాట్లాడకండి అయ్యగారు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జాబిల్లి గురించి కాదు పున్నమి, నీ పెళ్లి గురించి. పెళ్లి గురించి కంగారు పడవలసిందేమీ లేదు వైదిక. పెళ్లి జరగాల్సిన టైంకి జరిగి తీరుతుంది. ఈ ఇంటి వారసురాలికి ఎలా పెళ్లి చేస్తామో అలాగే పున్నమికి కూడా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. Hi Prashant. హాయ్ ఆంటీ. How are you? Yeah. After fixing the marriage, I will send you the invitation. You and Kalpana must come. Don't worry, auntie, we'll definitely come. Don't forget and you just call me. హాయ్, హౌ ఆర్ యూ? I'm good. Where is your future wife? One second. Punami! Punami! Wait, she's coming. See how they're excited? She's coming. My friends. She's my better off. వావ్, షీస్ బ్యూటిఫుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.